నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. 2 సంవత్సరాల తర్వాత ఇండియాకు రావడం జరిగింది. 15 రోజుల ఇండియా పర్యటన ముగించుకొని నిన్ననే యుఎస్కి తిరిగి రావడం జరిగింది. ఈ 15 రోజుల పర్యటన లోపల నాకు స్పష్టంగా తేడా కనిపించింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల 2014 నుంచి 2023 వరకు వారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఈ 2024, 25 ఈ 2 సంవత్సరాల లోపల, గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లోపల జరిగిన విధ్వంసం గురించి స్పష్టమైనటువంటి తేడా నాకు కనపడింది. 2023లో నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు ప్రభుత్వం మారింది. ఆ మారడానికి ముందు ఎక్కడ చూసినా కూడా నీళ్లు, 24 గంటల విద్యుత్ అయితేనేమి, పేద ప్రజల సంక్షేమం అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం లోపల మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చాయి. నీటి వనరులు అయితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇలా ఒకటా రెండు చెప్పుకుంటూ పోతే ఎండాకాలంలో కూడా నిండినటువంటి చెరువులు, వ్యవసాయానికి స్థిరమైన నీరు లభించడం, స్థిరంగా విద్యుత్ లభించడం, అదేవిధంగా రైతు సంక్షేమం లోపల భారతదేశానికే ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతు బంధు, రైతు బీమా అనేటువంటివి దేశంలో ఆదర్శంగా నిలిచి చివరకు నరేంద్ర మోడీ గారు కూడా రైతులకు 6,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం లోపల ఈ యొక్క రైతు బంధు దోహదం చేసడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సంక్షేమం, విద్యార్థుల సంక్షేమంలో అయితేనేమి 1000 గురుకులాలు పెట్టేసి, అదేవిధంగా 32 జిల్లాల లోపల మెడికల్ కాలేజీలు పెట్టి, కలెక్టరేట్ సముదాయాలను నెలకొల్పి, ఎక్కడ చూసినా కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెట్టిన వైనాన్ని చూసాం. ఆ డెవలప్మెంట్ మనకు స్పష్టంగా కనపడింది. యూరియా అనేటువంటి కొరత మనం ఆయన యొక్క 10 ఏళ్ల కాలంలో ఏనాడు కనపడలే. అంటే రైతు ఇంటికే యూరియాలు చేర్చినటువంటి ఘనత కేసీఆర్ హయాంలో కనపడింది. ఈ 2 ఏళ్ళలో ఏం జరిగింది అంటే, ఆనాడు ఆయన 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు రకరకాలుగా కాంగ్రెస్ వాళ్ళు అయితే నోటికి ఎట్లు వస్తాయి, 7 లక్షల కోట్లు అంటారు, 8 లక్షల కోట్లు అంటున్నారు. చివరికి కాళేశ్వర ప్రాజెక్టు పెట్టిన పెట్టుబడి 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి అని ఈ యొక్క అబద్ధాలు ఆడడం లోపల కాంగ్రెస్ నాయకులను మించిన వ్యక్తులు ఇంకోరు ఉండరు. కాంగ్రెస్ వాళ్ళు దగులుబాజీ మాటలు మాట్లాడడంలో, అబద్ధాలు ఆడడం లోపల, చరిత్రను వక్రీకరించడం లోపల వాళ్ళని మించిన సిద్ధహస్తులు ఎవరు ఉండరు. సో ఇలా తెలంగాణను ఆనాడు తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి, అంటే ఆంధ్ర ప్రజలకు ఇష్టం లేదు, తెలంగాణ ప్రజలకు ఇష్టం కలిపి ఆనాడు ఆ రచ్చ చేసేసి దాదాపు 60 ఏళ్ల కాలం లోపల తెలంగాణ వెనుకబాటు తరానికి కారణమైనటువంటి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిల దేశంలో నిలిపిస్తే ఈ 2 ఏళ్ల కాలం లోపల తెలంగాణ సర్వనాశనం చేసినట్టు ఘనత కాంగ్రెస్ నాయకులకు వచ్చింది. ఒక ఊర్లో ఒక 2 వ్యక్తులు ఉన్నట్లయితే ఒక వ్యక్తి ₹1,00,00,000 అప్పు తీసుకొచ్చాడు, ఆ పక్కింటి వ్యక్తి కూడా ఇంకో ₹1,00,00,000 అప్పు తీసుకొచ్చాడు. మొదట తీసుకొచ్చినటువంటి ₹1,00,00,000 అప్పు తీసుకొచ్చిన వ్యక్తి పక్కన పట్టణంలో ఒక ప్లాట్ కొని ఒక ఇల్లు కట్టి, ఆ యొక్క వచ్చేటువంటి ఆ ఇల్లు ద్వారా ఇంటి ఆదాయం అయితే ఆ రెవెన్యూ అంటే వచ్చేటువంటి ఆ ఆదాయంలో ఎప్పటికప్పుడు ఈఎంఐ కట్టుకుంటూ ₹1,00,00,000 అప్పు తీసుకొచ్చి ఇల్లు కడితే అది ఒక 10 ఏళ్ల కాలం లోపల 2 నుంచి 3 కోట్ల రూపాయలకు దాని యొక్క ఆస్తి విలువ పెరగడం అనేది దాన్ని అభివృద్ధి చిహ్నంగా చెప్పుకుంటాం. అదే ఇంకొక వ్యక్తి ₹1,00,00,000 తీసుకొచ్చేసి ఇష్టమైనట్టు తన స్నేహితులకు తాగడానికి, తందనాలకు ఇష్టమైనట్టు ఇచ్చేస్తే అది అప్పుగానే మిగిలిపోతుంది. అప్పుకు ఇంకా వడ్డీలు పెరిగి 2 కోట్లు 3 కోట్ల అప్పు అవుతుంది. ఈ రకంగా 2 వ్యక్తులను తీసుకున్నట్లయితే మొదటి వ్యక్తి కేసీఆర్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పు తీసుకొచ్చినా కూడా ప్రతి పైసా అప్పును పేదల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం వెచ్చించండు. ఇవాళ ఆస్తులు, తెలంగాణ ఆస్తులు విబ్బడింబడిగా పెరిగినాయి ఆయన హయాం లోపల. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గత 2 ఏళ్ల కాలం 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. పప్పు పుట్నాల మాదిరిగా కాంట్రాక్టర్లకు, తాబేదారులకు పంచిపెట్టి తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ దక్కుతుంది. నేను చూశాను. నేను యాక్చువల్గా ఒక వెహికల్ తీసుకొని దిగిన తర్వాత దక్షిణ భారతదేశం మొత్తం కూడా పర్యటనకి వెళ్ళండి 15 రోజుల కాలంలో. తెలంగాణలో సర్వనాశనం చేసినట్లుగానే కర్ణాటకలో అట్లాగే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ, అటువంటి కొంత ఇండస్ట్రియల్ మన ఐటీ కారిడార్ ఏరియాలో డెవలప్మెంట్ కొంచెం కనపడుతుంది తప్ప బయటకు వెళ్తే అస్తవ్యస్తమైన రోడ్లు. మన హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి. కేవలం ఆ యొక్క ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడక్కడ మాదాపూర్ ఆ ఏరియాలో కొంత అభివృద్ధి కనపడుతుంది తప్ప ఆ నుంచి బయటకు వస్తే మొత్తం రోడ్లు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి, డ్రైనేజ్ వ్యవస్థ నాశనం అయిపోయినాయి, మొత్తం ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది. ఈ విధంగా ఈ 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక
మొత్తం సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్ పాలన లోపల. ఎందుకు అయిందంటే ఈ 2 రాష్ట్రాల నుంచి అభివృద్ధి అనేది కుంటుపడి ఇక్కడి నుంచి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మొత్తం అంటే మిగతా 27 రాష్ట్రాల లోపల కాంగ్రెస్ పార్టీ నడవాలంటే వాళ్ళకి వనరులు కావాలి. ఇక్కడి నుంచి మూటల రూపం లోపల అక్కడ సిద్ధరామయ్య గారు అయితేనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ పోవడం వల్ల డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది. ఈ విధంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పూర్తిగా దివాలా తీసినాయి కాంగ్రెస్ పార్టీ పరిపాలన లోపల. దేశం మొత్తం వద్దనుకుంటున్న కాంగ్రెస్ పార్టీని మన ప్రజలు మర్చిపోయి, గతంలో కాంగ్రెస్ పార్టీ దగులుబాజీ పాలన చూసినా కూడా మర్చిపోయి మళ్లీ అందలెక్కించడంలో ఈనాడు ఈ దుస్థితి నెలకొంది. ఇక ప్రతిపక్ష పార్టీ మీద పొద్దున్నేస్తే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను గురించి అడుగుతుంటే ఈ కండ్లు బీకుతాం, లేకపోతే పేగులు మెడలేసుకుంటాం, లేకపోతే లాగులోకి తొండలుతాం, ఇట్లాంటి పనికిమాలినటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఏదో ఉద్రేకపూరితమైనటువంటి ఆవేశంగా మాట్లాడుతూ పక్కదో పట్టిస్తున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఈ పనికిమాలిన విషయాలు మాట్లాడడంలోనే మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పరిపాలన చేస్తుంది. తెలంగాణ ఏదేమైనా కూడా గత 2 ఏళ్ల కాలంలో మళ్ళా ఒక కేసీఆర్ గారు చేసినట్టు ప్రగతిని మొత్తం మరిపించేసి మొత్తం వెనక్కు ఒక 10 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లేటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మేము ఈ సప్త సముద్ర అవతల నుండి అమెరికా నుంచి చూసేటువంటి మా యొక్క చూపు డిఫరెంట్గా ఉంటుంది. మీరు పొద్దున్న లేస్తే మీరు చూస్తూ ఉంటారు, మీకు ఆ తేడా కనిపించదు. కానీ 2 ఏళ్ల తర్వాత నాకు స్పష్టమైనటువంటి తేడా కనిపించింది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన లోపల ఏ విధంగా విధ్వంసం జరిగిందని మాకు స్పష్టంగా కనపడతా ఉంది. ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా, ఏ విధమైనటువంటి ప్రలోభాలు లొంగకుండా మేము చెప్పేటువంటి వ్యాఖ్యానాలు స్పష్టంగా ఉంటాయి. మా ఎన్ఆర్ఐలు చెప్పేటువంటిది ఎటువంటి స్వార్థం ఉండదు అని చెప్తున్నాను. ప్రజలారా గమనించండి. కాంగ్రెస్ పార్టీకి రానున్న మున్సిపల్ ఎన్నికల లోపల తగిన బుద్ధి చెప్పండి. కనీస జ్ఞానోదయం కలిగి వాళ్ళు ఇచ్చినట్లు హామీలు అమలుపరిచేటువంటి బాధ్యతను తీసుకుంటారు. వాళ్ళ జ్ఞానోదయం కలిగేలా చెంప చెల్లుమనే లోపల వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో తీర్పునివ్వాలని విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ.